తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. 2024లో 4 నెలలు గడిచిపోయాయి. ఓసారి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే సక్సెస్ రేట్ ఉండే కొద్దీ దిగజారిపోతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే హిట్ సినిమాలు తక్కువే. 4 నెలల తెలుగు సినిమా ఎలాంటి చేదు అనుభవం మిగిల్చిందో ఓ లుక్కేద్దామా? తెలుగు సినిమా సందడి ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ తో మొదలవుతుంది. ఈ సంక్రాంతికి వచ్చిన 4 సినిమాలు గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్ లో 2 మాత్రమే హిట్ అయ్యాయి. వెంకటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సైంధవ్ ని 20 కోట్లకు అమ్మితే 10 కోట్లు కూడా రాలేదు. ఇక గుంటూరు కారం అయితే బ్రేక్ ఈవెన్ కి 2 అడుగుల దూరంలో ఆగిపోయింది. మిడ్ నైట్ షోకి వచ్చిన ఫ్లాప్ టాక్ ని పట్టించుకోకుండా ఆడియన్స్ సినిమాను చూసినా పెట్టుబడి మొత్తం రాబట్టలేకపోయింది. సినిమాను 130 కోట్లకు అమ్మితే 112 కోట్ల దగ్గరే ఆగిపోయింది. 4 నెలల్లో భారీ లాభాలతో షాక్ ఇచ్చిన సినిమా హనుమాన్. తేజు హీరోగా ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ ని 30 కోట్లకు అమ్మితే 148 కోట్లు తీసుకొచ్చింది. హనుమాన్ తో పాటు సక్సెస్ అయిన మరో మూవీ నా సామిరంగా 19 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 22 కోట్లు తీసుకొచ్చింది. జనవరిలో చెప్పుకోవడానికి హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఉంది. నా సామిరంగా అంటే హిట్ ఉంది. జనవరిలో కంటే ఫిబ్రవరిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినా చిన్న సినిమాలు తండోపతండాలుగా వచ్చినా సూపర్ హిట్ బొమ్మ ఒక్కటి పడలేదు. రవితేజ ఈగల్ ని 21 క్రోర్స్ కమ్మితే 16 క్రోర్స్ మాత్రమే రాబట్టింది. కమీడియన్ సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కి పాజిటివ్ టాక్ వచ్చినా 5 కోట్ల షేర్ కూడా తీసుకురాలేదు. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ్ కొన 10 కోట్లు రాబట్టినా పెట్టుబడి మాత్రమే వచ్చింది. ఇక మార్చి నెలలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నవ్వించిన ఓం భీమ్ బుష్ ఎట్టకేలకి బ్రేక్ ఈవెన్ అయింది. మలయాళం నుంచి వచ్చిన ప్రేమలు సినిమాకి రివ్యూ రేటింగ్స్ మంచిగా పడినా సినిమా 10 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. టాక్ తో పోల్చుకుంటే వచ్చింది బాగా తక్కువే. మరో మలయాళ మూవీ మంజుమల్ బాయ్స్ నామమాత్ర లాభాలే తీసుకొచ్చింది. ఫ్లాప్స్ తో సతమతమవుతున్న తెలుగు సినిమాకి మలయాళ సినిమాలు ఊరటనిచ్చాయి. సినిమా బాగుంది కానీ డబ్బులు రావు. తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఈ విచిత్రమైన సిచ్యువేషన్ తో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా ఆనందించడానికి వీల్లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన టిల్లు స్క్వేర్ సత్తా చాటింది. సినిమాను 27 కోట్లకు అమ్మితే 69 కోట్లు తీసుకొచ్చింది. సమ్మర్ లో పెద్ద సినిమా ఒక్కటి రాలేదు. ఏప్రిల్లో ఒకే ఒక్క క్రేజీ మూవీ ఫ్యామిలీ స్టార్ వస్తే అది కాస్త నిరాశనే మిగిల్చింది. హారర్ ఎంటర్టైనర్ గీతాంజలికి కొనసాగింపుగా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చిందని ఆడియన్స్ పట్టించుకోనేలేదు. ప్రతి సమ్మర్ లో ఐపీఎల్ ఉన్నా ఈ ఎఫెక్ట్ ఫ్లాప్ మూవీస్ పై మాత్రమే పడేది. హిట్ సినిమాలకు భారీ లాభాలు వచ్చేవి. కానీ ఈసారి ఐపీఎల్ లో మ్యాచ్లన్నీ నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తున్నారు. ఎప్పుడూ లేనంత క్రేజ్ ఈసారి రావడం, దీనికి ఎలక్షన్స్ హడావిడి తోడవడంతో ఆడియన్స్ సినిమాలని పట్టించుకోవడమే మానేశారు.